Namaste again, and a very good evening to everyone present here. It is my pleasure once again to be here today to witness yet another magnificent day of celebrations. I have always said this before, but would like to repeat it. The excitement of the annual day celebrations, the preparative hustle and bustle, all the scurrying around, planning for this day is one of the most memorable events of the year for all of us. All the team spirit, the working hand in hand towards a united goal of putting together what you because everything you see here is due to the efforts of the children, the teachers, and all of us here at VRS family. Vakratunda Mahakaya Suryakoti Samaprabha Nirvignam Kurame Deva Sarva Karyeshu Sarvada. We now have for you a special program by Kumari Vaishnavi, who is going to perform to a Ganesh Pradhana, followed by a dance on Lord Shiva. And recently been awarded Jeevana Safalya Puraskar by Yuvakala Vahini on 24 December 2015. Kumari Vaishnavi is going to perform for a Vigneshwara Kalyana Yakshaganam and a Jaya Jaya Ramanatha, which is the fourth Kirtana from Narayana Tirtha's Krishna Leela Tarangini. Ragam Nata, Talam Khandachapa. Kumari Vaishnavi, for you. वक्रतुण्ड महाकाय वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा धिं तत्त झेंडुत तरकिड तत्त झेम त झेम धि त झेम त धिं तत्त झेंडुत तरकिड तत्त झेम त झेम ति त झेम त तोम त झेम धणम तरुम तोम त झेम धणम तरुम तकिट तक तक धिमि त तक झेंडु तकिट तक तक धिमि त तक झेंडु ಧಿ ತ ಕಿಡತಕ ತರ್ಕಿಡ್ತುಂ ಧಿ ತ ಕಿಡತಕ ತರ್ಕಿಡ್ತುಂ ತ ದಿಂಗಿಂಡತ್ತಂ ತಕ್ಕ ತ ದಿಂಗಿಂಡತ್ತಂ ತಕ್ಕ ದಿಕ್ಕು ತ ದಿಂಗಿಂಡತ್ತಂ ಮೋದ ಮೂಲ ಕುಂಡಲ ಮಣಿ ರುಚುಲ ಮರಗ ಇದೆ ಬೆಡಲೆನು ವಿಘ್ನೇಶ್ವರುಡಿ ಪುಡು ಮೋದ ಮೂಲ ಕುಂಡಲ ಮಣಿ ರುಚುಲ ಮರಗ ಇದೆ ಬೆಡಲೆನು ವಿಘ್ನೇಶ್ವರುಡಿ ಪುಡು ಮೋದ ಮೂಲ ಕುಂಡಲ ಮಣಿ ರುಚುಲ ಮರಗ ಇದೆ ಬೆಡಲೆನು ವಿಘ್ನೇಶ್ವರುಡಿ ಪುಡು ಮೋದ ಮೂಲ ಕುಂಡಲ ಮಣಿ ರುಚುಲ ಮರಗ ಇದೆ ಬೆಡಲೆನು
తత్తడింకు తత్తడింకు తకత తకదికు కృత తిరగడుతోం తత్తడింకు తత్తడింకు తకతి తకదికు కృత తిరగడుతోం తత్తడింకు తకత డింకుత తకత డింకు తకతే డింకుతై తత్తడింకు తకత డింకుత తకత డింకు తకతే డింకుతై తత్తడింకుతోం తడింకుతోం తడింకుతోం డింకుతోం కృత తిరగడుతోం తడింకుతోం డింకుతోం కృత తిరగడుతోం తడింకుతోం డింకుతోం కృత తిరగడుతోం కర్ణతాళములు కదులుచు అల్లన స్వర్ణ విభుడు గణపతి తగవచ్చెను 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 మూషిక వాహనమూలుచును మూషిక వాహనమూలుచును శుభవేషుడు వెడలెను విఘ్నేశ్వరుడు మూషిక వాహనమూలుచును శుభవేషుడు వెడలెను విఘ్నేశ్వరుడు మోదమున కుండల మణి రుచుల మరగ ఇది వెడలెను విఘ్నేశ్వరుడి పొడు మోదమున కుండల మణి రుచుల మరగ దిత్తకనాథకచం తరికిట తకజే జేకిట తకనం తరికిట దిత్తకనాథకచం తరికిట తకజే జేకిట తకనం తరికిట దిత్తకనాథకచం తరికిట తక తళంగు తకది కుతక తరిగిన తళంగు తకది కుతక తరిగినతు తళంగు తకది కుతక తరిగినతు అనలంబోదరమున హడులాడగా తక్కిట్ట ఖండత్త చెడ్డత్త తెమ్మిత్త అనలంబోదరమున హడులాడగా తాం తరిత్త తాం ధడత్త తాం జడుత్త తాం తెమ్మిత్త అనలంబోదరమున హడులాడగా ఘనముతో వచ్చెను గజము గుడిపుడు ఘనలంబోదరమున హడులాడగా ఘనముతో వచ్చెను గజము గుడిపుడు మోదముతో ఘనముఖ్యులు కొలువగా మోదక హస్తుడు ముదముతో వెడలెను మోదముతో ఘనముఖ్యులు కొలువగా మోదక హస్తుడు ముదముతో వెడలెను మోదమున కుండల మణి రుచుల మరగ ఇది వెడలెను విఘ్నేశ్వరుడి పొడు మోదమున కుండల మణి రుచుల మరగ ఇది వెడలెను విఘ్నేశ్వరుడి పొడు మోదమున కుండల మణి రుచుల మరగ ధీం ధీం తత ధణత తకత ధిం ధిం తత ధిం తకత ధణ ధిం తత ధిం తక తంగడ ధిం తధిం ధిం తధిం తకడ 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 ధణత చణు తధిం ధిం తతక ధిం తక తధణ ధిం తత ధిం తక తంగడ ధిం తత ధిం తక తాం ధణత చణు తధిం ధిం తతక ధిం తక తధణ ధిం తత ధిం తక తధణ ధిం తధం ధిం తక తధిం ధిం తథణు ధిం తక తధణ ధిం తత ధిం తక తధణ ధిం తత ధిం తక తంగడ ధిం నమః శివాయ ఓం నమః శివాయ
శివాయ. భో శంభో శివ శంభో స్వయంభో. 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 శంభో శివ శంభో స్వయంభో. భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర. గంగాధర శంకర కరుణాకర. గంగాధర శంకర కరుణాకర. మామ భవసాగర తారక. గంగాధర శంకర కరుణాకర. మామ భవసాగర. శంభో శివ శంభో స్వయంభో. శంభో శివ శంభో స్వయంభో. భో శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప. గమ గమ భూత ప్రపంచరహిత. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప. గమ గమ భూత ప్రపంచరహిత. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప. గమ గమ భూత ప్రపంచరహిత. నిజ గృహ విహిత గీతాంతానంద. ఆనంద అతిశయ అక్షయలింగ. 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 శంభో శివ శంభో స్వయంభో. శంభో శివ శంభో స్వయంభో. భో శంభో శివ శంభో స్వయంభో. భో శంభో శివ శంభో స్వయంభో. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట కిట తోం. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం తోం తరి కిట కిట తోం. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట తోం తోం తరి కిట కిట తోం. ప్రణం గుతక దిక్కు తక్క తదిగిన తోం టింగ్ టింగ్ తక దిక్కు కడ తోం టింగ్ టింగ్ తక దిక్కు కడ తోం టింగ్ తదిం త అత్తాహా టింగ్ తదిం త తదిం తా టింగ్ తదిం త అత్తాహా టింగ్ తదిం త తదిం తా టింగ్ తదిం త అత్తాహా టింగ్ తదిం త తదిం తా టింగ్ తదిం తా టింగ్ తదిం తా టింగ్ తదిం తా టింగ్ తకకడు టింగ్ తదిం తా టింగ్ తదిం టింగ్ తదిం తా టింగ్ తకకడు టింగ్ తదిం తా టింగ్
ధిమిట ధిమి ధిమి గిట గిట తోం 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 తరి గిట గిట తోం మదంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేషిత వేష నిత్య నిరంజన నృత్య నటేశ ఈశ సవేశ సర్వేశ మదంగ మునివర వందిత ఈశా దిగంబర వేషిత వేష నిత్య నిరంజన నృత్య నటేశ ఈశ సవేశ సర్వేశ శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో Thank you, Miss Vaishnavi. It was such a beautiful composition, a very beautiful depiction altogether. Spastanga padina mudralu, perfect composition all the time. A round of applause, please, ladies and gentlemen. Matru devo bhava, Pitru devo bhava, Atidhi devo bhava, Acharya devo bhava. When we have devotion in the heart, a humble down-to-earth attitude, and a willingness to accept and receive with positivity, we can excel in anything we take up. It is now time to invite our esteemed guests of today's evening onto the dais and to take in their words of wisdom and experience. అల్లూరిపల్లి వజ్రమ్మ గారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
request our Principal Madam to escort the chief guest of today's evening, Shri Cherukuri Venkateswar Rao Garu, onto the dais. She will be accompanied by the head boy and the head girl. Shri Jawaharlal Nehru Technological University and was Registrar of the. Subsequently, he took over as Special Officer of the AP Open University, particularly in the field of material production and establishment of the Audio-Visual Center, received widespread appreciation. Wide test for the first batch of Andhra Pradesh University successfully. His rich and varied experience in the field of education was spotted by Vijnana Jyoti, a voluntary organization promoted and registered by a group of industrialists, academicians, and non-resident Indians. He joined Vijnana Jyoti and helped the society to establish a number of educational institutions. He formulated proposals for the establishment of VNR VJIET, the flagship of Vijnana Jyoti, which is adjudged as one of the top engineering colleges of AP by the stakeholders. Thank you very much, sir, for obliging our request and being here with us today. I now request Dr. Shri Kasu Prasad Reddy Garu onto the dais. Our senior children will escort the guests. Kasu Prasad Reddy Garu, promoted eye surgeon of Maxivision Eye Hospital, is a lifelong student of Dr. Kolli Lajpat. After working and learning from these two eye surgeons in England, Dr. Prasad Reddy Garu established Maxivision Eye Hospital in 1996. He was the first eye doctor to introduce first LASIK in India and ICL, a permanent contact lens for those not suitable for LASIK. He was the first doctor in Asia to introduce WaveTech Aura and revolutionized in measuring the lens power during the cataract surgery. He was the first doctor in the world to do research on the prototype machine, the Victus, for laser cataract surgery of Technolis company, Munich, Germany. Dr. Prasad Reddy Garu was invited to many centers in the world to share his research work, which was given European approval and US FDA approval. He is a qualified British pilot with a degree in aviation medicine. I request our Principal Madam to Shri Premchand Paleti Garu onto the dais. Shri Premchand Paleti is the Chief Executive of C4. C4 is a multidisciplinary research educational institution. Besides offices in Delhi, Gurgaon, Mumbai, Hyderabad, and Bangalore, C4 has a nationwide network of professional field staff in major cities of Chennai, Chandigarh, Kolkata, Jaipur, Pune, Kochi, Lucknow, Ahmedabad, Bhopal, Patna, Guwahati, and Bhubaneswar. Shri Premchand Paleti Garu has vast experience in conducting election surveys, market research, and performance appraisal studies related to public utilities at a national level and has pioneered school ranking in India. For over a decade, he has been writing on management education. His articles have been published in the Wall Street Journal, Mint, Outlook, Business Today, Hindustan Debuting Editor of the Wall Street Journal. He has also been the member of the National Board of Accreditation, where he contributed in revamping the accreditation methodology of higher educational institutions in India. At present, he is part of Vision Committee and that has been set up to advise the Chief Minister of Karnataka on various developmental issues. Thank you very much, sir. We are grateful that we could see you here and for being a part of our celebrations. I now request Mr. K. Ravi Kumar, Boys Wing in charge, to accompany the guest of honor of today's function, Dr. Aula Sachin Chowdhury, onto the dais. Of the VRS family, with admission number 1, he has proved to be a pride to all of us. A doctor by profession, he is still known by everyone as the first student of our school, our Sachin. Thank you, Dr. Sachin. Purupalli Raja Ram Mohan Rao Garu,
walk in the footprints of their father, and the truth that one need not be heard to put in all the effort from the heart. Thank you, sir. More than 3 decades, she has achieved many national and international awards, more accolades and laurels, but still specifies that it is the children and their achievements that mean more to her than all the awards combined. Thank you, ma'am. As is our custom, to light a lamp to signify the rays of knowledge and to emanate positive energy, I now request the dignitaries on the dais to light the ceremonial lamp and mark the beginning of our Annual Day celebrations 2015. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ मृत्युर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः।
now request Shri Cherukuri Venkateswar Rao Garu to unveil the painting of Shri Vallurpalli Nageswar Rao Garu. Shri C.V. Rao Garu to please say a few words about our dear Tataji, knowing that you have known him closely for many, many years. పరమ పూజ్యులు, నాకు దైవ సమానులు, కీర్తిశేషులు వల్లూరుపల్లి నాగేశ్వరరావు గారి ఆత్మని స్మరిస్తూ ఈ సభా ప్రాంగణంలో వచ్చిన మీకు అందరికీ నమస్కరిస్తూ నా చిన్ని ఈ కొద్ది మాటలు చాలావేమో బహుశా నాగేశ్వరరావు గారి నుంచి చెప్పాలి అంటే, వల్లూరుపల్లి నాగేశ్వరరావు గారు మామూలుగా సాధారణమైన ఫ్యామిలీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, కానీ అతీతమైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అనుకున్నది సాధించడంలో ఆయనే సాటి. ఎప్పుడూ కూడా ధర్మం తప్పకుండా, సత్యాన్ని విడనాడకుండా పనిచేస్తే విజయం అదే వస్తుందంటూ ఉండేవారు నాతో. నిశ్చలమైన మనస్సుతో, పవిత్రమైన ఆశయాలతో ఏ పని ప్రారంభించినా కూడా మనం సాధిస్తాం వెంకటేశ్వరరావు అంటూ ఉండేవారు నాతో. ఎందుకంటే ఈ ప్రాంగణం ఆ రోజు మొట్టమొదటి రోజు మేము 1994లో వచ్చి చూసిన రోజు మరి అంతగా ఏమీ లేదు, చెట్లు కూడా లేవు, అన్ని పొట్టలు పొదలు ఉండేవి. అలాంటి ప్రదేశంలో స్కూల్ కడదాం అనుకుంటే నాకు కొంచెం భయం వేసేది. ఎందుకంటే అంత ముందరే 12 చోట్ల బోర్లు వేస్తే ఒక చుక్క కూడా నీరు రాలేదు, నీళ్ళు లేవు, వస్తాయనేవారు ఆయన. అన్నిటి కూడా ధైర్యం, వస్తాయి నీళ్ళు వస్తాయి, అయ్యే వస్తాయి, మనం పని చేద్దాం మొదలెడదాం అనేవాడు. ఆ విధంగా మొదలెట్టాం. అది మొదలెట్టిన తర్వాత వారు బిల్డింగ్ స్టార్ట్ అయింది, కంప్లీట్ అయిపోయింది. మనం స్కూల్ స్టార్ట్ చేద్దామంటే ఇంకొక సంవత్సరం ఆగి స్టార్ట్ చేద్దాం, మనం ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా పేరెంట్స్కి పిల్లలకి అందరికి ఇచ్చిన తర్వాత మొదలెడదాం అనే దృష్టితో వారు ఒక సంవత్సరం డిలే చేశారు. ఆ విధంగా 1995 మే 14వ తారీఖు నాడు పూజ్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఈ స్కూలు ప్రారంభించబడింది. అదే రోజు అది అయిపోయిన తర్వాత 15వ తారీఖు నాడు బయటకు వెళుతూ నువ్వేం చేస్తావో నాకు తెలియదు, స్కూల్లో అడ్మిషన్ చెయ్యి, నీకు ఒక మంచి రోజు చూసుకొని అన్నారు. జూన్ 22 బాగుంటుందని అందరూ చెబుతున్నారు సార్. నాకు మంచి చెడు ఏదీ లేదు, నాకు ప్రతిరోజు మంచి, నువ్వు ఏది మంచి అనుకుంటే ఆ రోజు చేయమని చెప్పారు. జూన్ 22, 1995 నాడు బాగుంటుందని చెప్పి ఓపెన్ చేస్తామని చిన్న అడ్వర్టైజ్మెంట్ దక్కన్ క్రానికల్లోనూ ఈనాడులో ఇచ్చినట్టుగా నాకు గుర్తు. చాలా చిన్న అడ్వర్టైజ్మెంట్, బహుశా అదే మొదటిది అదే చివరిది కూడా అనుకుంటాను అడ్వర్టైజ్మెంట్. తర్వాత మా స్కూల్కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు అన్నట్టు కూడాను. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి 22 నాడు ఉదయం వచ్చి కూర్చున్నాను నేను ఇక్కడ. ఇంకా అంతవరకు కూడా ఎవరో 2-3 టీచర్స్ రిక్రూట్ చేసుకున్నాం, కానీ వారు వచ్చి జాయిన్ అవ్వలేదు. అంతా అన్నీ తయారుగా పెట్టుకున్నాం. 22 మార్నింగ్ వచ్చాం. చిన్న వర్షం చిరువాన పడతా ఉంది ఆ రోజు. సాయంత్రం అరౌండ్ 4:30 ఆ ప్రాంతాల్లో కృష్ణమోహన్, ఆవుల కృష్ణమోహన్ ఆ చిన్న జీపులో సచిన్ చిన్న కుర్రాడు ఎక్కించుకొని వచ్చి మా అబ్బాయికి మీ స్కూల్లో అడ్మిషన్ ఇస్తారా అన్నాడు. 22 జూన్ 1995 అరౌండ్ 4:30
నేను ఇంక 5 o'clockకి తలుపు వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నాను అనమాట. ఒంటరిగా కూర్చొని ఉన్నాను ఇక్కడ. సచిన్ చూస్తే చాలా చిన్నపిల్లవాడు, ఫస్ట్ క్లాస్లో. మీరు ఎక్కడ అడ్మిట్ చేసుకుంటారంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఎక్కడైనా అడ్మిట్ చేసుకుంటాం. అయితే మా అబ్బాయిని మీ దగ్గర అడ్మిట్ చేసుకోమంటే దట్ వాజ్ ద అప్లికేషన్ ఫిల్డ్ బై కృష్ణమోహన్. కృష్ణమోహన్ కూడా పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు, అయినా కూడా తన పిల్లలకి ఏదో బాగా చదువు చెప్పించాలనే దృష్టితో తీసుకొచ్చి సచిన్ ఇక్కడ అడ్మిట్ చేశాడు. నేను సచిన్ ఆ రోజే చెప్పాను, ఒరేయ్ నువ్వు సచిన్ టెండూల్కర్ అంత గొప్పవాడివి కావాలి. అప్పటికే సచిన్ టెండూల్కర్ కాస్త మంచి పేరు ఉండేది క్రికెట్లో. అంత గొప్పవాడివి కావాలంటే నవ్వాడు కానీ ఏం మాట్లాడలేదు. చిరునవ్వుతో ఎప్పుడూ స్కూల్లో ఉన్నంతకాలం చిరునవ్వుతో ఉండేవాడే కానీ మళ్ళీ మారు మాట మాట్లాడేవాడు కాదు. ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, అంకుల్ నేను పలానా చోట పనిచేస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ విధంగా సచిన్తో స్టార్ట్ అయినటువంటి స్కూలు ఆ సంవత్సరం 14 మంది. మా ధైర్యం చూడండి, స్కూల్ స్టార్ట్ చేయాలి అంటే మామూలుగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ప్రకారం మనం వీధిపడి పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కానీ మా సొసైటీ మెంబర్స్ అన్నది ఏంటంటే మనం సొసైటీ మనకి ఆ హక్కు ఉంది పెడదామంటే మొదలెట్టాం. ఆ విధంగా మొదలెట్టి స్టార్ట్ చేస్తే చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, కానీ ఇంకా ఫెసిలిటీస్ అన్నీ లేవనే దృష్టితో ఆ సంవత్సరం 14 మందే అనుకుంటాను నేను, నాకు తెలిసినంతవరకు స్కూల్లో చేరిన విద్యార్థులు. చేరిన తర్వాత ఆ విధంగా క్లాసెస్ స్టార్ట్ చేసి తర్వాత ఏదో తిప్పలు పడ్డాం. ఆ ఫస్ట్ బ్యాచ్ కూడాను ఇక్కడ మాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి పర్మిషన్ రావడం కొంచెం ఆలస్యం అయితే ఇంకా వేరే స్కూల్ నుంచి కూడా ఎగ్జామినేషన్స్ పెట్టించి రాయించాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, నేను నాగేశ్వరరావు గారికి ఏదైనా సంకల్పం వచ్చింది అంటే మనసులో అది తప్పకుండా అవుతూ ఉండేది. నాకు బాగా గుర్తు, ఒకరోజు రాజశేఖరు వాళ్ళ మనవడు, పెద్ద మనవడు, తాతగారు మీరు ఏది మొదలెట్టినా వస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటి ఈ నేలలో బావి దువ్వితే నీళ్లు రాలేదేంటి, బోరు కొడితే అన్నాడు. తాతయ్య నేను అన్నాను, తాతగారు లేరు బోరు మొదలెట్టిన రోజు, తర్వాత నేను లేను బోరు వేయించే రోజు నేను కూడా బయటికి వెళ్ళాను, అందుకని బహుశా నీళ్లు మాకు దూరంగా వెళ్ళిపోయి ఉంటాయో వస్తాయిలే అనుకున్నాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను కృష్ణమోహన్ చాలా కాలం, ఆయన ఉన్నంతకాలం కూడా ఈ స్కూల్కి నీళ్లు సప్లై చేసేవాడు. మేము కృష్ణమోహన్తో చాలా సంతోషంగా దానికి ఏ ఫెసిలిటీ కావాలన్నా ఏది కావాలన్నా కూడా ఇవాళ కృష్ణమోహన్ లేడని నాకు తెలిస్తే నాకు చాలా బాధగా ఉంది ఈరోజు. నిజంగా కృష్ణమోహన్ అంత హెల్ప్ చేస్తూ ఉండేవాడు మాతో. సచిన్ కూడా అలాగే ఉండేవాడు. అలాగే నా అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ ఈ స్కూల్లో మన స్కూల్లో చేరినటువంటి విద్యార్థి మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇలా కొందరు డాక్టర్లు అయినారు, కొందరు ఇంజనీర్లు అయినారు, కొందరు గ్రూప్ 1 సర్వీసెస్లో సెటిల్ అయినారు, కొందరు చాలా మంచి వ్యాపారవేత్తలు అయినారు. ఈ 20 సంవత్సరాల్లోనే ఇంత వృద్ధిలోకి వచ్చినటువంటి స్కూల్కి ముఖ్య కారకుడు సంకల్పం నాగేశ్వరరావు గారు. ఆ సంకల్ప సిద్ధి ఆయన సాధించింది. ఆయన దాంతోపాటు అది ఒక్కసారి స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత మరి స్కూల్తోనే ఉందామా, ఇంకా కొన్ని ఏమైనా స్టార్ట్ చేద్దామనంటే ఆయనే స్టార్ట్ చేయగలరు అన్నీ కూడాను. ఇవాళ విజ్ఞాన జ్యోతిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, మేనేజ్మెంట్ కాలేజ్ కానివ్వండి, రూరల్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఏదైనా కూడా ఆయన చేయాలంటే ఆయనే చేయొచ్చు. నాతో ఒకరోజు అన్న మాట ఏంటంటే, వెంకటేశ్వరరావు మనం ఒక్కళ్ళం చేసుకోవడం మంచిది కాదు, సొసైటీ కూడా మనతో పాటు కలిసి రావాలి, అందుకని మన 10 మంది కలిసి ఉంటే వాళ్ళతో ఉంటే బాగుంటుంది అనే దృష్టితో ఆయనకి ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా మంచి అయినా చెడు అయినా కూడా మనం షేర్ చేసుకుంటే బాగుపడతాం, దాని మూలంగా పైకి వస్తాం, దాని మూలంగా వృద్ధిలోకి వస్తాం, దాని మూలంగా 10 మందికి సహాయం జరుగుతుంది, 10 మందికి సహాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఆయనకి ఎప్పుడూ అధైర్యం అనేది ఉండేది కాదు. ఏదైనా సరే మనం చేద్దాం అనుకునేవాడు. ఆయన చివరి రోజుల్లో కొంచెం కష్టపడ్డా కూడా ఆరోగ్యరీత్యా ఆయన కష్టపడి ఉండడు. మనం బయట ఉండి మనం అనుకోవటమే కానీ బహుశా ఆయన కష్టపడుతున్నాడని. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, ఎక్కడికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అసలు ఏ బాధ వచ్చినా ఏమైనా ఎన్నడైనా కూడా నాకు ఈ బాధ ఉందని చెప్పినటువంటి వాడు కాదు. అలాగే వారి కుమారులిద్దరు కూడా అలాగే చేశారు. వాళ్ళకి నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి హాస్పిటల్ ఎన్ని రోజులు ఉంచినా కూడాను వాళ్ళు కుమారుల్లాగా ఎంత చక్కని సేవ చేశారంటే మనకి బహుశా అదొక నిదర్శనం అయి ఉండాలి, మన అందరికీ కూడా అదొక మార్గదర్శకం అయి ఉండాలి. మరి అలాంటి స్థితి రావాలి అని అంటే మనం అందరం కూడా తోడ్పడాలి. ఇక్కడ నేను ఎక్కువ మాట్లాడాలంటే ఇవాళ విద్యార్థుల గురించి కానీ విద్యల గురించి మాట్లాడాలంటే ఇక్కడున్న విద్యార్థులందరినీ కూడా బహుశా మా విజయరాణి ఆమె వాళ్ళకి అన్ని పనులు అప్పచెప్పి ఉంటుంది. వాళ్ళకి బహుశా ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక పనిలో నిమగ్నం అయి ఉంటాడు. ఎక్కడో ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలోనో, ఆటల ప్రోగ్రాంలోనో, ఎందులో దాంట్లో నిమగ్నం అయి ఉంటాడు. తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నాగేశ్వరరావు గారిని గురించి కొంత తెలుసుకోండి. నాగేశ్వరరావు గారు ఎంత సంపాదించాడో అందులో వాళ్ళ పిల్లలకి ఇచ్చాడు, బయటి వారికి ఇచ్చాడు. 600 సంపాదన సొసైటీకి కూడా ఇచ్చారు ఆయన. ఇది నాకు ఉండాలని ఎప్పుడు అనుకోలేదు ఆయన. నేను సంపాదించిన దాంట్లో 10 మందికి పెడదాము, 10 మందికి పెడితేనే బాగుంటుంది. అదే సందర్భంలో ఒకరోజు పాపం ఆయన కూడా మహానుభావుడు పరుచూరు హనుమంతరావు గారు లేడు ఇక్కడ. నేను పరుచూరు హనుమంతరావు గారు, నాగేశ్వరరావు గారు ఉంటే ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే పరుచూరు హనుమంతరావు గారు అన్నాడు, వెంకటేశ్వరరావు నువ్వు భయపడతావు కానీ చలవలో నుంచి నీళ్లు తీస్తుంటేనే నీ చలం ఊరుతుందయ్యా, నీళ్ళు తీయకుండా ఉంటే అలాగే ఉంటాయి, కాబట్టి మనం అందరం దానం చేస్తూ ఉందాం, పైకి వస్తూ ఉందామని. ఆ విధంగా విజ్ఞాన జ్యోతిని
ఒక మంచి దృక్పథంతో స్టార్ట్ చేసినటువంటి ఒల్లూరుపల్లి నాగేశ్వరరావు గారు, పండా పున్నయ్య గారు, జాస్తి కృష్ణమూర్తి గారు, దేవినేని సీతారామయ్య గారు, కోడె సత్యనారాయణ గారు, మన వెలిజాన్ జనార్దన్ రావు గారు, వీరందరూ కూడా ఎంతోమంది, ఇక్కడ శరత్ గోపాల్ గారు, వీరందరూ కూడా ప్రతి వాళ్ళు మాకేమీ వద్దు, మాకు ఒక మంచి పేరు, మా ఇన్స్టిట్యూషన్స్ బాగుంటే చాలు, మా ఇన్స్టిట్యూషన్స్లో నుంచి వచ్చే పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళు బాగా చదువుకుంటే చాలు, మంచి వ్యక్తులుగా రావాలంటే చాలు అని అంటూ ఉండేవాళ్ళు. నేను అందుకని అప్పుడప్పుడు విజయరాణికి సజెస్ట్ చేస్తూ ఉంటాను, ఇక్కడ మన దగ్గర చదువుకునే పిల్లలకి అన్ని విషయాల్లో, ఓన్లీ చదువులోనే కాదు, డ్యాన్స్లోనే కాదు, నాటకాల్లోనే కాదు, ఆటల పోటీల్లోనే కాదు, మానవత్వంలో కూడా గొప్పతనం ఉండాలి. వాళ్ళు మానవులుగా బ్రతకాలి. ఎందుకంటే ఆయన మానవత్వానికి మంచి ప్రాముఖ్యత ఇచ్చేవారు నాగేశ్వరరావు గారు. మానవత్వం ఉంటే ఏదైనా సాధిస్తామో అని. మానవత్వం ఉన్న మనిషి ఏదైనా సాధించగలడు, ధర్మం ఉన్నది ఏదైనా సాధించగలడు. ఎగ్జాంపుల్ చెబుతున్నారు, ఆయనకు అంత దేవుళ్ళ మీద నమ్మకం లేకపోయినా శ్రీరాముడు అంటే ఎంతో నమ్మకం ఆయనకి. ఎందుకంటే ధర్మం తప్పని వాడు ఆయన. ఎప్పుడు త్రేతాయుగంలో ఉన్నటువంటి శ్రీరాముడిని ఇవాళ కూడా మనం కొలుస్తున్నాం అని అంటే ఎన్నడూ ఆయన ధర్మం తప్పలేదు. ఆయన విషయంలో కానీ, ఆయన భార్య విషయంలో కానీ, ఆయన పిల్లల విషయంలో కానీ, ఆయన తండ్రి విషయంలో కానీ, తల్లి విషయంలో కానీ ఎక్కడ ధర్మం తప్పలేదు. అందుకనే ఆయన నన్ను గౌరవించాం. అలాగే ఒల్లూరుపల్లి నాగేశ్వరరావు కూడా ఏ విధంగా నేను మీరు దేవుడు అన్నటువంటి ఒప్పుకోరేమో కానీ ఆయనకు కూడా ఏ విధంగానూ తీసిపోయినటువంటి వ్యక్తి. మనం చేద్దాం, మనం చేసి 10 మందికి బాగా ఉపయోగపడదాం, ధర్మాన్ని దాటొద్దు, ధర్మాన్ని తప్పొద్దు. కాలేజీలో మన పిల్లలు మన మంచితనం చూసి నేర్చుకోవాలి కానీ మనం ఎక్కడ కూడా డీవియేట్ కావద్దు. ఎవరైనా అడ్మిషన్స్ కావాలని వస్తే అయ్యా మేము ఫీజు కట్టలేమంటే వాళ్ళందరూ కూడా ఒకరోజు డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు, పండా పున్నయ్య గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణమూర్తి గారు, మేము 5గురం ఇక్కడే వచ్చి స్కూల్లో కూర్చొని డిస్కషన్ చేసుకునేటప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే, ఫస్ట్ ప్రిన్సిపల్, బేసిక్ ప్రిన్సిపల్ విజ్ఞాన జ్యోతి, రూల్స్ని మార్చొద్దు. గవర్నమెంట్ ఏదైతే రూల్ చెప్తుందో ఆ రూల్ను పాటించండి, ఆ రూల్ను పాటించండి. తర్వాత మెరిట్ స్థానం ఇవ్వండి, అంతేగాని మనవాడు పరాయి వాడు అని చెప్పేసి చూడొద్దు. మెరిట్గా ఉంటే వాళ్ళకి ముందుకు అవకాశం ఇవ్వండి. తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఇదో లైఫ్ మెంబర్ నుంచి వచ్చాడనో, లేకపోతే ప్యాటర్ నుంచి వచ్చాడనో, చీఫ్ ప్యాటర్ నుంచి వచ్చాడనో కాకుండా ప్రతి వాళ్ళకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్. అతను ఎవరైనా కానివ్వండి, ప్యూన్ అయినా సరే, చీఫ్ మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే, ఎవరి నుంచి వచ్చినా కూడాను జాగ్రత్తగా చూసి వాళ్ళని మర్యాదగా చూడటం మన బాధ్యత, మర్యాదగా చూసి వాళ్ళకి నేర్పడం మన బాధ్యత, వాళ్ళకి ఏదైనా ఇవ్వటం మన బాధ్యత. అంతేగాని రూల్స్ వైలేట్ చేయటం దానికి మాత్రం అన్నడు ఒప్పుకునేవారు కాదు ఆయన. ఎవరన్నా నేనేం కట్టలేనంటే ఆ ఫీజు ఆయనే కట్టేవారు. ఆ విధంగా ఎందరో మంది పిల్లలు నాకు బాగా తెలుసు, ఆయనే కాదు వాళ్ళ మనవాళ్ళు కూడా కట్టినటువంటి వాళ్ళు ఇవాళ చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ సిఏ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అలా ఆ విధంగా ఎంతోమంది చాలా పైకి వచ్చారు. పైకి రావడానికి కారణం నాగేశ్వరరావు గారి అభిప్రాయాలు, నాగేశ్వరరావు గారి అనుభవాలు, నాగేశ్వరరావు గారి ఇంట్రెస్ట్, ఆయన మార్గదర్శకం. నాగేశ్వరరావు గారు ఈ మాట అన్నారు అంటే విజ్ఞాన జ్యోతిలో మరి ఏ మెంబరు ఏ విధంగానూ అడ్డు పెట్టేవారు కాదు. ఎవరన్నా ఏదైనా ఈ పని చేద్దామంటే అని వెళ్ళి అడిగితే నాగేశ్వరరావుతో మాట్లాడారా, నాగేశ్వరరావు ఒప్పుకున్నారా అనేవాడు కృష్ణమూర్తి గారు. ఆ విధంగా ఆయన మాటకి అంత చెల్లుబాటు ఉండేది. ఎందుకు కారణం ఏంటంటే ఆయన ధర్మం తప్పని మనిషి. ఆయన సొంతం నాకు ఇది కావాలని కోరుకున్న మనిషి అన్నడు కాదు. ఏదైనా సరే ఒక రూల్స్ పాటించండి, రూల్స్ ప్రకారం చూడండి. ఎవరైనా క్వాలిఫైడ్ క్యాండిడేట్ కాకపోతే వాడికి ఇంకోసారి కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి. అందుకని అదే విధంగా ఇక్కడ స్కూల్లో కూడా స్టార్ట్ చేసాం. నేను అదే విజయరాణితో చెబుతున్నాను, ఇక్కడ మనకి ఇది ఒక గురుకుల పాఠశాల, ఇదొక వసుదైక కుటుంబం లాగా ఉండాలి. అంతేగాని ఏదో స్కూలు మనం పెట్టాము, మనం SSLC 70% పాస్ అయింది, మన స్కూల్ ఫస్ట్ వచ్చిందని కాదు. మానవత్వం, విద్యార్థుల్లో మానవత్వం నేర్పాలి, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయాలి. మీకు గుర్తుండే ఉంటుంది ఇక్కడ కొంతమంది పేరెంట్స్కి, ఈవెన్ ఇన్ 1955 గుంటూరు జిల్లాలో ఒక స్కూల్లో ఆ రోజుల్లో కాసువారి ఫ్యామిలీ చాలా ప్రసిద్ధి. గుంటూరు జిల్లాలో హై స్కూల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారకులు కాసువారి ఫ్యామిలీ. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, వారి బ్రదర్ వెంకటరెడ్డి గారు, వారు ఎన్నో స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లోనే నాకు బాగా గుర్తు, 1955లో మేము SSLC రాసే రోజుల్లో గుంటూరు జిల్లాలో SSLC ఎగ్జామినేషన్స్ ఇన్విజిలేటర్ లేకుండా ఎగ్జామినేషన్ రాయించారండి. వాళ్ళు ఛాలెంజ్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఛాలెంజ్ చేశారు. మా స్కూల్లో ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ రోజుల్లో స్కూల్లో ఎగ్జామినేషన్ జరుగుతుందంటే స్కూల్ చుట్టూరా పోలీస్ కానిస్టేబుల్స్ ఉండేవాళ్ళు. ఏమన్నా పిల్లలు పేపర్లు తీసుకొస్తారు, కాపీలు కొడతారని చెప్పేసి వాళ్ళు అక్కడ ఛాలెంజ్ చేసేసి జాగర్లమూడిలో నాకు బాగా తెలుసు, ఒక స్కూల్లో ఇన్విజిలేటర్ లేకుండా DEOని పిలవని చూసుకోమన్నాడు ఆయన. అంతే, నువ్వు వెళ్ళి చూసుకో మా స్కూల్లో ఇన్విజిలేటర్. ఆ విధంగా ఒక స్థితి రావాలి ఇక్కడ మన పిల్లలకు కూడాను. మేము రాస్తున్నాం ఎగ్జామినేషన్, చీటింగ్ అనేది మన డిక్షనరీలో ఉండకూడదు, ఆ వర్డే తీసేయాలి. మరి మన జ్ఞానం మంచిగా సంపాదించాలి, ఆ విధంగా ఉపయోగపడాలి. అంతే దాంతోపాటు ఎందుకంటే ఇక్కడ ఉంటున్నాం కాబట్టి కొన్ని ఇక్కడ డే స్కాలర్ స్కూల్లో ఎక్కడో చార్మినార్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునేవాడంటే కొంచెం కష్టమే. కానీ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి కొంచెం కష్టమైన టీచర్స్కి ఇంకొంచెం లిటిల్ మోర్ పెయిన్స్ తీసుకొని నేను నిన్న మొన్న ఒక పుస్తకం చదువుతూ ఉంటే వేలూరు వెంకటరామ శాస్త్రి గారు అని చెప్పి కృష్ణా జిల్లాలో ఆయన మొట్టమొదటి అష్టావధాన అట. ఆయన
వేలూరి వెంకట శివశాస్త్రి గారు 150 ఎకరాల పొలం, పిల్లలు లేరు. ఆయన అందరినీ ఒక కులము గోత్రం అనేది లేకుండా తీసుకొచ్చి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్పి వాళ్ళు ఎంతో వృద్ధులకు తీసుకొచ్చారటండి వేలూరి శివరామ శాస్త్రి గారు. ఆయన అష్టావధాని ఆ రోజుల్లో. ఆయన అలా ఆ విధంగా ఆయన ఏమంటాడంటే, పిల్లలతో వాళ్ళ పేపర్లు వాళ్ళే కాకుండా వీళ్ళ పేపర్లు వాళ్ళు, ఏ పేపర్ బి, బి పేపర్ సి, సి పేపర్ డి, ఆ విధంగా దిద్దించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళలో చైతన్యం అసలు మొదటి నుంచే స్కూల్లో చేరినప్పటి నుంచి కూడా చివరికి వచ్చేసరికి కూడా విద్యార్థికి విద్య అంటే ఏంటో పూర్తిగా అవగాహన అయ్యేటట్టుగా చూడటం గురువు బాధ్యత అంటాడు ఆయన. గురువు ప్రతిరోజు నేను ఎన్ని కష్టాలైనా సరే పడాలి, చేయాలి అంటాడు. ఇక్కడ నాకు సంతోషం ఏంటంటే, రాణి ఆమె నిద్రపోదు, వాళ్ళ టీచర్స్ నిద్రపోనివ్వదు, పిల్లల్ని నిద్రపోనివ్వదు. మొత్తం మీద బాగా చదువుతున్నారు. మరి స్కూల్ కూడా మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ స్కూల్ ఆల్ ఇండియా లెవెల్లో మరి 1st, 2nd ర్యాంకుల్లో ఉంది స్కూల్ ఇవాళ. మరి ఇంకా కొన్ని ఫెసిలిటీస్, ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో నీరు లేకపోవడం మూలంగా కొన్ని స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, హార్స్ రైసింగ్ కానివ్వండి, కొన్ని నేర్పడానికి అవకాశం లేకుండా ఉంది. బట్ అవి లేకపోయినా కూడా అకాడమిక్గా మాత్రం ఇవాళ ఎక్సలెంట్ స్కూల్ కింద ఆల్ ఇండియా లెవెల్లో ఒక పేరు వచ్చింది. ఒక చిన్న స్కూలు, ఒక కొండల్లో కొండగుహల్లో స్టార్ట్ అయినటువంటి స్కూల్ ఈ స్థితికి రావడానికి కారణం ఆయన మానసికమైనటువంటి ధైర్యం. ఒల్లూరుపల్లి నాగేశ్వరరావు గారి మానసికమైన ధైర్యం. ఆయన ఎక్కడికి పోలేదు, మనం ఏదో అనుకుంటున్నాం. కానీ వజ్రమ్మ గారికి నేను చెబుతున్నాను, నాగేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నాడు, ప్రతి ఆకులో ఉన్నాడు, ప్రతి అణువులో ఉన్నాడు, ప్రతి చెట్లో ఉన్నాడు, ప్రతి మనిషిలో ఉన్నాడు, ప్రతి విద్యార్థిలో ఉన్నాడు, ప్రతి టీచర్లో ఉన్నాడు ఇక్కడ ఆయన ఒల్లూరుపల్లి నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఆయన ఆత్మ ఎక్కడికి పోదు. ఆయనకు కావాల్సింది క్వాలిటీ, ఆయనకు కావాల్సింది జ్ఞానం. జ్ఞానం ఉంటే ఏదైనా చేయొచ్చునని. ఇక్కడే మా అమ్మాయి చిలుకను పెట్టింది. చిలుక అంటే శుకుడికి ఎగ్జాంపుల్ అనమాట. శుకుడు ఎంత గొప్పవాడంటే, ఆయన ఎప్పుడు నిడంబరంగా ఉండేవాడు. ఎన్నడూ ఒంటి మీద బట్ట ఉండేది కాదు ఆయనకి. ఆయన ఒకసారి ఒక చెరువు ఒడ్డును నడిచిపోతూ ఉంటే స్త్రీలందరూ కూడా, దేవకన్యలందరూ స్నానం చేస్తున్నారట. వాళ్ళు ఏమి ఎజిటేట్ చేయకుండా స్నానం చేస్తూనే ఉన్నాడు శుకుడు ఎడుతున్నా కూడా. అదే కొంచెం ఆగిన తర్వాత వాళ్ళ నాన్న ఆ దావన పెడుతూ ఆయన వస్తూ ఉండేసరికి వాళ్ళందరూ కూడా చీరలు కప్పుకున్నారట. ఏంటి మీరు ఇలా చేశారు, మా అబ్బాయి ఎడుతుంటే ఏం మాట్లాడలేదు వచ్చారంటే, నీవు ఇంకా అంత జ్ఞానివి కాలేదు, కానీ నీ కొడుకు నీకంటే కూడా జ్ఞాని అన్నాడట. నేను ఆ విధంగా ఇవాళ వెంకటరత్నం గారిని, రాజా రామ్మోహన్ రావు గారిని, నాగేశ్వరరావు గారి కంటే గొప్పవాళ్ళని అనను. కానీ మరి ఆ విధంగా ఆయనతో పాటు ఆయన ఎంత చేస్తామో అలా చేద్దామని వాళ్ళు వచ్చారు. అలాగే వాళ్ళ కొడుకులు, వాళ్ళ సంతానం, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ కూతుళ్ళు అందరూ కూడా ఈ సంస్థ బాగుపడాలి, 10 మందికి మనం సేవ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి అనేది దృష్టితో చేస్తున్నారు. ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, వారిని పొగట్టం కొరకు కాదు. పేరెంట్స్లో ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ మీరు అందరూ కూడా, ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు, మీరు నేర్చుకోవాలి. ఇది మేము ఎందుకు చేస్తున్నాం, ఈ స్కూల్ ఏదో సంపాదన వరకు దీంట్లో సంపాదించుకోవాలనే దృష్టితో వారు అన్నడూ స్టార్ట్ చేయలేదు. సంపాదన కంటే కూడా ముఖ్యంగా విద్యార్థులు పైకి రావాలి, విద్యార్థులకు విజ్ఞానంతో వెళ్ళాలి. జ్ఞానం అన్నిటికంటే ఉత్తమమైంది. సర్వమానవ సమానత్వం ఏదసారు అనేవాళ్ళు వాళ్ళందరూ కూడాను. అందుకని ఆ విధంగా తయారవడం కొరకు ప్రయత్నం చేస్తాం. మరి మేము బ్రతికినంతకాలం తప్పకుండా నాగేశ్వరరావు గారి సిద్ధాంతాలను పాటిస్తాం. మా తర్వాత కూడా నేను అందుకే అనింది, సచిన్ని ఎందుకు విలువ నింపానంటే, సచిన్ ఉంటే వాళ్ళతో పాటు తర్వాత విద్యార్థులు కూడా వాళ్ళకి తెలియాలి, అయ్యో ఇది మన స్కూల్, ఈ స్కూల్ నుంచి బేసిక్గా ఇక్కడ మనం నేర్చుకున్నాం. దాని తర్వాతనే డాక్టర్లు అయినా, ఇంజనీర్లు అయినా, చార్టర్డ్ అకౌంటెంట్స్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా కూడాను. కాబట్టి బేసిక్ స్కూల్ని మర్చిపోకూడదు అని సచిన్ని ఇన్వైట్ చేశాం. సచిన్ వచ్చాడు, చాలా సంతోషం. వాళ్ళ కుటుంబం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, మీరందరూ కూడాను మాకు ఇది మీ స్కూలు అనే దృష్టితో మీరు దాన్ని అనుకొని దాన్ని గౌరవించాలని, మరి వెంకట గారికి, రాజా రామ్మోహన్ రావు గారికి, వారి సంతానానికి అందరూ కూడా మీ సహకారం కావాలని, ఈ స్కూల్ ఇంకా వృద్ధిలోకి రావాలని, మంచి పేరు రావాలని కోరుకుంటూ మనసా వాంఛ నాగేశ్వరరావు గారికి మళ్ళొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you very much. I now request Dr. Vallurpalli Venkatratnam Garu to kindly preside over the function.